జై బాబా సార్. జై బాబా. సో తాజ్ మెహర్ బాబాకి జై. అందరం మెహరాబాద్కు వెళ్ళి దివ్య ప్రియతముని అమరతిథిలో పాల్గొని వచ్చాము కాబట్టి దాని గురించి కొంచెం అమరతిథి ఆ రోజు 31/1/1969 రోజున జరిగిన విషయాలు ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. భాస్కర్ రాజు గారు చెప్పినట్టు అవసరంబు తనకు లేక అవతరించే మన కొరకే అని, అలాగే అవసరంబు తనకు లేక అస్తమించే మన కొరకే. ఆయన అస్తమయం కూడా మన కోసమే, ఆయన నిర్యాణం కూడా మన కోసమే, శరీరాన్ని వదిలిపెట్టడం కూడా మన కోసమే, ఈ అమరతిథి కూడా మరి మన కోసమే అనే విషయం 56 సంవత్సరాలుగా మనం ఆయన యొక్క అమరతిథిని స్మరించుకుంటూ అక్కడ అందరం కలిసి ఆయన గుణగానం చేసి ఆయన ఆ కృపను పొందటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే 31/1/1969 రోజు ఉదయం 4 గంటల నుంచే బాబాకు చాలా ఉద్ధృతమైనటువంటి కుదుపులు వస్తున్నాయి, శరీరం ఎగిసేసి పడుతోంది. మండలి వాళ్ళందరూ కూడా చుట్టూ పట్టుకొని గట్టిగా పట్టుకొని ఆ శరీరం ఎగిసి పడకుండా పట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో బాబా మరి 7 గంటల ప్రాంతంలో ఈ పురుష మండలి వాళ్ళందరినీ వెళ్ళి టీ తాగి రమ్మని పంపించేసి మెహరాను స్త్రీ మండలి వాళ్ళను పిలిచారు. మెహరా రాగానే అది బాబా ఎంతో సంతోషంగా, అంతకు ముందు శరీరం ఎగిసి పడుతుంటే గట్టిగా పట్టుకున్నా కూడా వాళ్ళ తరం అవటం లేదు మండలి వాళ్ళకి. అటువంటి పరిస్థితిలో నుంచి మెహరా రాగానే లేచి కూర్చున్నారు. మెహరా బాబాకు గడ్డం చేశారు. బాబా ఇలా తడుముకొని, చూడు మెహరా ఎంత బాగా గడ్డం చేసింది అని. కాకపోతే బాబాకి ఇవన్నీ ఏవి ఇష్టం ఉండేది కాదు, కానీ గడ్డం మాత్రం మెహరా స్నానం మాత్రం 2 సంవత్సరాలుగా స్నానం చేయలేదు బాబా. కానీ ఆయన శరీరం గులాబీ పువ్వులాగా ఉండేది. తాజుద్దీన్ బాబా చెప్పినట్టు నా స్వర్గానికి చెందిన గులాబీ అన్నారు కదా, అందుకని స్నానంతో పని లేకుండా ఆయన శరీరం ఎంత మృదువుగా, ఎంత ఇదిగా ఉండేదండి. మామూలుగా మనం 2-3 రోజులు స్నానం చేయకపోతేనే కంపు కొడుతుంది మన శరీరం. ఆయన శరీరం అంత ఇదిగా ఉండింది. మళ్ళీ స్త్రీ మండలి వాళ్ళను పంపించేసి పురుష మండలి వాళ్ళని ఎప్పుడైతే బాబా పిలిచారో మళ్ళీ ఈ కుదుపులన్నీ ప్రారంభం అయిపోయాయి. అందరూ గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఆ టైంలో మన చైర్మన్ గారి వెల్కమ్ అడ్రస్ లో దాన్ని చాలా, ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు గనక ఆయన దాన్ని అలోబా చేసిన పనిని తూచా తప్ప అక్షరం పొల్లు పోకుండా ఏం జరిగింది అనే దాన్ని ఆయన వెల్కమ్ అడ్రస్ లో చెప్పారు. అలోబా ఎంతటి విధేయత అంటే, ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా బాబా చెప్పాడు అంటే దాన్ని అలా బాబా చెప్పిన దాన్ని ఆచరించవలసిందే, ఎవరు ఏమనుకున్నా ఆయనకు అవసరం లేదు. ఆయన మండలి హాల్ మెహరాజాద్లో, మరి మండలి హాల్లో మనందరం కూర్చుంటాం కదా, దాంట్లో ఒక ఫలకం ఉంది. ఆ ఫలకం మీద హఫీజు చెప్పిన 3 సూక్తులు పార్సీలో, ఇంగ్లీష్లో రాయబడి ఉన్నాయి. ఆ పెద్ద ఫలకాన్ని ఎక్కి తీసి దించి 2 చేతులతో పట్టుకొని బాబా పడక గదిలోకి వెళ్ళిపోయాడు. అలోబా వెళ్ళిపోయి వీళ్ళు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, బాబా కుదుపులతో శరీరం అంతా ఎగిసి పడుతోంది. దాన్ని గట్టిగా పట్టుకొని బాబా కొట్టుమంటే బాబా తొడల పైన, ఛాతి పైన ఇలా కొడుతూ ఉన్నారు మండలి వాళ్ళు. బావుజీ, ఈరిచ్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే అక్కడ అలాంటి పరిస్థితిలో అలోబా ఎవరిని పట్టించుకోకుండా, ఆ సీన్ను కూడా చూడకుండా చేతిలో ఆ బోర్డును పట్టుకొని తీసుకెళ్ళి ఆ మూలకు ఉన్నటువంటి ఒక చిన్న బీరువా పైన పెట్టేశాడు. ఇప్పటికీ అక్కడ ఉంది. తర్వాత ఒక బోర్డు ఇక్కడ మనకు సమాధి పక్కనే ఉండే బాబా స్ట్రెచర్ ఉండేరు గదిలో కూడా ఆ ఫలకం ఒకటి అక్కడ కూడా ఉంటుంది. అయితే అది చూసి ఈరిచ్కి కొంచెం ఆయనకు చికాకు వచ్చిందట. ఏంటిది, సమయం కూడా గుర్తించడా అలోబా, ఏంటి అలోబా ఇక్కడ పరిస్థితి ఏంటి, నువ్వు చేసింది ఏమిటి అని అలోబాను నిలదీశాడట.
అయితే అలాంటి బాధలో ఉన్నటువంటి బాబా కూడా తన అనంతమైన ప్రశాంతత నుండి, అంటే కాసేపు అంటే మండలి వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే మెహరా వచ్చిందో కుదుపులన్నీ అయిపోయాయి. బాబా సంతోషంగా కూర్చున్నాడు మెహరాను సంతృప్తి పరచడానికి. ఎందుకు బాబా అన్నారు కదా, నేను మీకందరికీ ప్రియతమునైతే మెహరా నాకు ప్రియతమురాలు అన్నాడు. అయితే అలా మండలి వాళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే, ఇవన్నీ కూడా బాబా కావాలని తెచ్చిపెట్టుకొని అనుభవించే బాధే తప్ప, అది కావాలనుకున్నప్పుడు ఆయన దాన్ని ఆపేసుకుంటున్నారు. అనుభవించాలి యావత్ విశ్వం కోసం తను అనుభవించే ఈ బాధలన్నిటి యొక్క చివరి ఘట్టంగా ఆయన ఆ అనుభవిస్తూ ఉన్నారు అనే విషయం వారికి తేటతెల్లం అయిపోయింది మండలి వాళ్ళందరికీ కూడా. సో అలోబా అలా రాగానే బాబా చెప్పాట, ఈరిచ్చి కొంచెం చికాగ్గా ఆయన్ను, ఎందుకు ఇదే టైం దొరికిందా నీకు, ఈ టైంలో ఎందుకు ఆ పని చేసి అలా తెచ్చి ఇక్కడ పెట్టావు అంటే, ఈరిచికి బాబానే సమాధానం చెప్పి, నేనే ఆ ఫలకాన్ని తీసుకొని రమ్మని అలోబాకు చెప్పాను అన్నారు. అలోబాకు చెప్పటం, అలోబా తీసుకురావటం, అలాగే ఆ కప్లెట్ లో ఉన్న ఆ మూడింటిని కూడా చదివించారు బాబా. ఆ చదివించిన తర్వాత బాబా ఆ చేతులు ఇట్లా జోడించి bowed with his hands and gestured in respect. ఖుదాఫీజ్. ఖుదాఫీజ్ అంటే గుడ్ బై చెప్పినట్టు అనమాట. ఖుదాఫీజ్ అంటే మే గాడ్ ప్రొటెక్ట్ యూ అని దానికి అర్థమైనా కూడా, ఖుదాఫీజ్ అంటే ఉర్దూలో ఎవరైనా విడిపోతున్నప్పుడు ఖుదాఫీజ్ అంటారు, అంటే గుడ్ బై చెప్పినట్టు. సో అలా చెప్పారట బాబా. ఆ సూక్తులు మరి మనందరికీ తెలుసు, అయినా ఒకసారి వాటిని అలాంటి సందర్భంలో 31 నాడు బాబా అక్కడ తెప్పించి పెట్టడం, వాటిని చదివించటం, చదివించిన తర్వాత ఖుదాఫీస్ అని చెప్తూ చేతులు జోడించడం, మరి అది ఆయన యొక్క తర్వాత బాబా ఆఖరికి మనకి ఏం చెప్పినట్టు, ఆయన పార్టింగ్ మెసేజ్ ఏమిటి అంటే, ఈ 3 ఆయన పార్టింగ్ మెసేజ్, ఆయన చివరిగా మనకి ఇచ్చినటువంటి సందేశము అనేది. అది దాన్ని ఆ 3 ఏమిటి అంటే మనందరికీ తెలుసు, ఆయన చదువుకున్నాం. అదృష్టవంతుడైన బానిసను తలపిస్తూ గురువు గారి ప్రతి ఆదేశాన్ని ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలకు తావు ఇవ్వకుండా ఆచరించు. గురువు గారి నుండి విన్న దేనినైనా అది తప్పని ఎప్పుడూ చెప్పకు. ఎందుకంటే ఓ ప్రియమైన వాడ, తప్పు ఆయనను అర్థం చేసుకోలేని మన అసమర్థతలోనే ఉంటుంది. అజ్ఞానం నుండి నన్ను విడిపించిన నా గురువు గారికి నేను బానిసను. నా గురువు గారు ఏది చేసినా సంబంధించిన వారందరికీ అది ఉన్నతమైన లాభాన్నే కలిగిస్తుంది అనే అటువంటి ఈ మెసేజ్ని బాబా, ఎందుకంటే అలోబా తెచ్చి బాబా బెడ్రూమ్లో అలాంటి పరిస్థితిలో చాలా బాధాకరంగా బాబా పడుతున్న బాధలకు ఏం చేయాలో తోచక మండలి వారందరూ కూడా కంగారుగా ఉన్న సమయంలో ఈ బోర్డును తేవటం, అక్కడ పెట్టడం, దాన్ని చదివించటం, బాబా ప్రణామం చేయటం, ఖుదాఫీస్ అని చెప్పటం అనే విషయం అక్కడ ఇది. అయితే బాబా ఆ మెహరా వచ్చినప్పుడు ఎలాగైతే తన బాధలను అలా పక్కకు పెట్టేసి ఏం బాధలు లేకుండా హాయిగా ఉండేవాడు, ఎందుకంటే ఆయన చేతిలో కదా ఏదైనా కూడా. ఆయన ఇచ్చ లేనిది, బాబా చెప్పారు కదా, నా ఇచ్చ లేనిది గడ్డి పోచ కూడా కదలదు. అలా ఆయన వేసుకున్నటువంటి కోటు అనే ఆ శరీరానికి కూడా ఏ రకమైన బాధ గాని సౌఖ్యం గాని ఆయన ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. ఆయన ఇష్టం కాకుండా ఎవరితోనో దేంతోనో ఏదో శక్తి వల్ల జరుగుతుందా? జరగదు. అది ఆయన తలుచుకొని ఆయన ఎలా దానికోసం ప్రణాళిక వేసుకుంటే అలా జరిగిపోతూ ఉంటుంది. అందుకని బాబా డాక్టర్ గిండే, డాక్టర్ గ్రాంట్ ఏమో పూనా నుంచి వచ్చేవాడు ఫిజిషియన్, డాక్టర్ గిండే న్యూరో సర్జన్. ఈ ఇద్దరు బాబాకు చాలా సన్నిహితులైనారు. గ్రాంట్ కంటే కూడా గిండే చాలా ఫేమస్ న్యూరో సర్జన్. ఆయన ప్రెసిడెంట్ రోల్స్ లో ఉన్న డాక్టర్. ఆయన ముందుగా నేను రాలేను, నాకు అంత టైం ఉండదు, అలాంటి రిమోట్ ప్లేస్ కు రాలేను అన్నాడు. కానీ ఫస్ట్ వచ్చి బాబాకు ట్రీట్ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకు బాబా మీద ఎంతటి విశ్వాసం కలిగిందంటే
బాబా మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అంతేకాదు ఈ జనవరి మాసంలోనే జనవరిలో ఆయన ఎన్నో సార్లు వచ్చి అమ్మన్ దగ్గర నుంచి మెహరాజాద్ పోతూ ఉంటే బాబా నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ రావద్దని చెప్పండి అంటే తిరిగి వెళ్ళిపోయిన రోజులున్నాయట. అలా అంత అంటే బాబా దగ్గరికి రావటం అంటే ఆయనకంత ఇష్టంగా ఉండేది. ఆయన గ్రాంట్ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా బాబా ఏమీ ఆయనకు బాధ లేనట్టు చాలా హాయిగా ఉన్నట్టు వాడు చేయి పట్టుకొని ఆ మెహరాజా తోటలో ఆహ్, అటు ఇటు పచారులు చేస్తే వాళ్ళు అనుకునేవాళ్ళట పేషెంట్ ఆయన మనమా అని డాక్టర్లు అనుకునేవాళ్ళట. అలా ఆయన వాళ్ళ సమక్షంలో కూడా ఏ బాధ లేకుండా బాగా ఉన్నట్టు ఉండేవారు. అలాగే ఈ డాక్టర్ గ్రాంట్ పూనా నుంచి వచ్చి 30 నాడు బాబాను చూశారు. డాక్టర్ గిండేను రమ్మని చెప్పారు. వస్తూ డాక్టర్ గ్రాంట్ బాబాను చూసి వెళ్ళాడు గనుక ఆయనతో మాట్లాడి బాబా కండిషన్ గురించి తెలుసుకొని రండి అని గిండేకి చెప్పారు. అలా గిండే బయలుదేరారు. బాంబే నుంచి వస్తూ పూనాకెళ్ళారు. పూనాకెళ్తే డాక్టర్ గ్రాంట్ ఆయనకు చెప్పాడట, బాబాని నేను నిన్ననే చూసొచ్చాను 31 పొద్దున. చెప్తూ నేను నిన్ననే బాబాను చూసొచ్చాను. బాబా బాగానే ఉన్నాడు. అంత సీరియస్‌గా ఏం లేదు. వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్తూ మీరు భోజనం చేసి వెళ్ళండి మెహరాజాద్‌కు అన్నారు. కానీ గిండే ఆయనకు ఎప్పుడు బాబాను చూడాలనేటువంటి విషయమే ఉంది గనక ఆయన మాత్రం వద్దొద్దు ఇప్పుడు భోజనాలు అవి ఏమొద్దు. నేను వెంటనే వెళ్ళిపోతాను మెహరాజాద్‌కు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆది ఆఫీస్‌కెళ్ళాడు. ఆది ఆఫీస్‌కెళ్ళి టాయిలెట్‌కెళ్ళేసరికి ఆయనకు తెలియకుండానే మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన బయటకొచ్చాడు. వచ్చి ఆదికి చెప్పకుండా ఒక గ్లాసు వేడి పాలు తెప్పించమన్నాడు. ఆయన డాక్టర్ గదా! అందుకని వేడి పాలు కూర్చొని తాగి కొంచెం సేదదీరి అప్పుడు ఆయన మేరాజాద్‌కు వెళ్లారు. అప్పటికే బాబా 2, 3 సార్లు గిండే వచ్చాడా అడిగాడు. చివరిసారిగా 12 గంటలకు బాబా అడిగాడు గిండే వచ్చాడా అని. వచ్చాడా అంటే ఇంకా రాలేదు అంటే బాబా అన్నాడు టైం అయిపోయింది ఇక ఇట్ ఈస్ టూ లేట్ అన్నాడు బాబా. ఇట్ ఈస్ గెటింగ్ లేట్. హీ షుడ్ హ్యావ్ కమ్ బై నౌ అన్నాడు బాబా. ఇప్పటికి రావాల్సింది ఆయన, అయినా లేట్ అయిపోయింది అన్నారు. ఎందుకంటే ఆయన బాబాను చూసే భాగ్యానికి నోచుకోలేదు. కాకపోతే బాబాకు ఆ 2 రోజులు కూడా అక్కడ ఉండి సేవ చేసే భాగ్యానికి నోచుకున్నాడు. అయితే ఇంకా లాస్ట్‌గా ఈ బాబా అన్నాడు, "ఏం డాక్టర్స్ మీరు మంగళవాడిలాగా ఉన్నారు మీరు" అన్నాడు. పాద్రిని కూడా ఏం మందులు ఆ పాద్రి ఏమో హోమియోపతి మెడిసిన్స్ 10 నిమిషాలకో డోసు వేస్తున్నాడు. గోహరొచ్చి ఇంజెక్షన్లు గుచ్చుతోంది. బాబా అన్నాడు, "ఇంకా చాలు ఇంజెక్షన్లు ఆపండి, మీ మందులు ఆపండి. మీ డాక్టర్లందరూ కూడా మంగలి వాళ్ళలాగా ఉన్నారు" అన్నాడు. అని బాబా అప్పుడు హెచ్చరిక చేశారు. "డూ నాట్ ఫర్గెట్ దట్ ఐ యామ్ గాడ్." ఏదో మీరు మామూలు మనిషికి చేసినట్టు ట్రీట్మెంట్లు అవి ఇవి ఏదో అతి ఉత్సాహం చూపకండి. డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు నేను భగవంతుణ్ణి. అంటే ఏంటి? నా ఇచ్చ లేనిది గడ్డిపోచ కూడా కదలదు. నాకు అనారోగ్య పరిస్థితి రావటం గాని, నేను శరీరం వదిలిపెట్టడం గాని అన్నీ నేను అనుకున్నట్టుగా జరుగుతాయి. దాని గురించి మీరు పెద్దగా ఏదో మీరు నన్ను కాపాడుతారు లేకపోతే నాకు ఇచ్చేస్తామని అటువంటి భ్రమలో ఉండకండి. నేను భగవంతుణ్ణి అనే విషయం చెప్పారు. సో సరిగ్గా 12, 15 నిమిషాలకి మనం ఎప్పుడు 12 నుంచి 10, 12, 15 దాకా మౌనం చేస్తూ ఉంటాం. 31 రోజు కూడా చేసాం. అలా 12, 15 గంటలకి చాలా పెద్ద కుదుపు వచ్చేసి బాబా శరీరాన్ని ఇలా పెద్ద కుదుపు వచ్చేసి ఆగిపోయింది. బాబా శ్వాస ఆగిపోయింది. అప్పుడు ఈరిచ్ ప్రయత్నం చేశాడు. బాబా నోట్లో నోరు పెట్టి శ్వాసను మళ్ళీ శ్వాస ద్వారా బాబాకు మళ్ళీ శ్వాస వచ్చేలాగా ప్రయత్నం చేసి 15 నిమిషాలు చేసిన తర్వాత ఆయన నేల మీద పడిపోయాడు. ఆయన తరం కాలేదు ఇక. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఫ్రాన్సిస్ తర్వాత వీళ్ళందరూ కూడా ట్రై చేశారు కానీ ఏమీ జరగలేదు.
బూత్ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ని, ఆక్సిజన్ సిలిండర్ కూడా తెప్పించారు. అయినా అది సమయంలో వాళ్ళు రాలేదు. అక్కడికి తీసుకొచ్చి బాబాకు పెట్టే ప్రయత్నం చేశారు కానీ రాలేదు. అప్పుడు గోహరు అందరికంటే ఎక్కువ బాబా బాధను చూసి భరించలేక కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిన వ్యక్తి డాక్టర్ గోహర్. బాబా 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 అని. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన దగ్గరగా ఉండి ఆయన పరిస్థితిని గమనించినటువంటి ఇది ఎంత బాధ తన మీద బాబా వేసుకున్నాడు అనే విషయం గోహర్కు బాగా తెలుసు. బాబా అప్పుడు మెహరు, ఫ్రాన్సిస్, భావు వాళ్ళందరూ వచ్చారు. బాబా చెస్ట్ను మసాజ్ చేయటము, ఏదో రకంగా మళ్ళీ శ్వాస వచ్చే ప్రయత్నానికి పూనుకున్నారు కానీ అదేం జరగలేదు. అప్పుడు మణి వచ్చింది. ఆ దుఃఖం, ఎందుకంటే బాబా నుంచి మనం బాబా ఇక మనకు మళ్ళీ రేపటి నుంచి కనబడరు కదా అనే బాధ. మరణము అని బాబాకు మరణం అనేదే లేదు, ఆయనకు జననం లేదు, మరణం లేదు. కానీ ఆయన ఇంతకాలం ఆయనతో సన్నిహితంగా ఉండి ఇక రేపటి నుంచి ఆయన సాన్నిధ్యం మనకు ఉండదు కదా అనేటువంటి బాధతో వాళ్ళు దుఃఖించింది. బాబా యు ఆర్ గాడ్, బాబా నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, సీ యువర్ మెహరా ఈస్ క్రయింగ్. ఎందుకంటే బాబాకు అంత ప్రియమైన మెహరా, ఆమె కూడా మెహరా అక్కడ కూర్చొని చాలా ఇదిగా బాబా డార్లింగ్, బాబా డార్లింగ్, ఆమె బాబాను డార్లింగ్ అని, బాబా డార్లింగ్ అని పిలిచేది ఆమె. అలా ఆమె చూడు బాబా, ఆమె అలా ఏడుస్తుంది అని మణి ఇచ్చేశారు. సరే 12:15కి బాబా శరీరాన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత 12:40కి ఆది, సీనియర్, డాక్టర్ గిండే వచ్చారు. అక్కడికి రాగానే వీళ్ళు అక్కడ ఉన్న డాక్టర్లు, బూత్ హాస్పిటల్ నుంచి బ్రేస్మ్యాన్ అని డాక్టర్ వచ్చాడు, డాన్ విలియం డాన్కిన్ ఉన్నాడు. పిలిచారు డాక్టర్ గిండేని, వచ్చి మీరు కూడా చూడండి అన్నాడు. అయితే ఆయన వెళ్ళాడు. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా పరీక్షించి అయితే ఇక మండలి వాళ్ళందరేమో వాళ్ళ దుఃఖాన్ని ఆపుకోలేక వాళ్ళు, అయ్యో బాబా రేపటి నుంచి మనకు ఉండరు కదా, ఆయన సాన్నిధ్యం మనకు దొరకదు కదా అని వాళ్ళు దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నారు. ఆది కొంచెం ఆయన ఆ దుఃఖాన్ని ఆపుకొని లోపలికి వెళ్ళి అందరినీ మీరు ఏమి దుఃఖించొద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండండి అని అందరినీ హెచ్చరించి ప్లీజ్ ప్రశాంతంగా ఉండండి అన్నారు. ఎందుకంటే మెహరా కూడా అక్కడ చాలా ఎందుకంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మెహరా గనుక, ఆమె మరి అందరికంటే ఎక్కువ దుఃఖం ఆమెకు ఉంటుంది గనుక దాన్ని బావుజీ వర్ణిస్తూ, ఆమె దుఃఖించటం అనేది ఆమె ఒక్కరి దుఃఖం కాదు, ఆమె యావత్ విశ్వాన్ని రిప్రజెంట్ చేస్తూ యావత్ విశ్వం కోసం, యావత్ మానవాళి కోసం ఆమె ఆ కన్నీళ్లు కార్చి దుఃఖించిందా అన్నట్టు ఉంది. అయితే మరి బాబా కంప్లీటింగ్ ఈజ్ యూనివర్సల్ వర్క్, ఆయన వచ్చింది ఎందుకు? విశ్వ కార్యం కోసం, యావన్ మానవాళికి ఆయన ఆ మేల్కొల్పు. బాబా చెప్పినట్టుగా ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఆ అవేకెనింగ్ కోసం బాబా చేసిన పని అంతా, బాబా యావత్ విశ్వం కోసం పడిన బాధ అంతా పూర్తి చేసుకొని ఆయన అలా తన శరీరాన్ని, దానికోసం వాడినటువంటి ఈ భౌతిక దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళి ఎక్కడికి పోతారు? ఆయన అంతటా అన్నింట్లో అణువణువున ఉండేది ఆయనే. కాబట్టి అలా అవతారుడు శరీరాన్ని చాలించటం అనేది అప్పుడు డాక్టర్ గిండే వీళ్ళందరూ కూడా నిశ్చయించి బాబా శరీరాన్ని వదిలేశారు అనే విషయాన్ని నిశ్చయించి ఆదిను ఈరుచి ఇద్దరు కలిసి మరి బాబా ప్రేమిక లోకానికి తెలియచేయాలి కదా, ఎలా తెలియచేద్దాము అని వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక టెలిగ్రామ్ రాశారు. అవతార్ మెహర్ బాబా డ్రాప్డ్ హిజ్ ఫిజికల్ బాడీ ఎట్ 12 noon, 12 గంటలకు
బాబా తన భౌతిక శరీరాన్ని త్యజించారు. 31 జనవరి 1969 ఆ రోజు ఎట్ మెహరాజాద్లో టు లివ్ ఎటర్నల్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ హిస్ లవర్స్. ఎందుకు ఆ ఒక్క శరీరాన్ని ఎందుకు వదిలేశారు అంటే, ఇక పైన తన ప్రేమికులందరి హృదయాల్లో, బాబా అన్నారు కదా, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హౌస్ అన్నాడు బాబా. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హోమ్ అని అంటూ బాబా అన్నాడు, ఎవ్రీ హార్ట్ నా హోమ్ అయినా కూడా ఐ మేనిఫెస్ట్ ఇన్ దట్ హార్ట్ వేర్ ఆల్ ఎల్స్ అదర్ దాన్ మీ సీజ్ టు ఎగ్జిస్ట్. ఏ హృదయంలోనైతే నేను తప్ప వేరేది ఏమి ఉండదో. ఏముంటాయి మన హృదయాలలో? కోరికలు, ప్రపంచిక వ్యామోహము, కామం, క్రోధం, లోభం, ఇవన్నీ నింపుకొని ఉంటాం మనం మన హృదయాల్లో. కాబట్టి ఆయన వచ్చి చూసి ఇవన్నీ నిండి ఉన్నాయి అని వెళ్ళిపోతుంటానన్నాడు. ఏ హృదయంలోనైతే ఇవన్నీ లేకుండా హృదయాన్ని క్లీన్గా పరిశుద్ధంగా చేసి పెడతామో అది ఆయనకు నిలయమవుతుంది. అక్కడ ఆయన ప్రకటీకృతం అవుతాడు, ప్రత్యక్షం అవుతాడు అక్కడ. అందుకని అందరి హృదయాల్లో శాశ్వతంగా ఉండటానికి ఇక్కడ మెహర్ బాబా అనే ఈ భౌతిక దేహాన్ని బాబా వదిలేశారు. Beloved, Baba's body will be interred at Mehrabad on 1st February at 10 a.m. in the tomb he had ordered to be built long ago. బాబా మనందరికీ తెలుసు 1927లో అంటే 42 సంవత్సరాలు ముందుగా తన భావి సమాధి యొక్క గోతిని తవ్వించుకొని ఆ గోతిలో ఏకాంతవాసం చేసి ఆ గోతిలో తనకు కావాల్సిన పిల్లలను కూడా తనతో ఉంచుకొని అక్కడ బాబా మరి 42 సంవత్సరాల ముందు సమాధిని చేసుకున్న ఇది ఎక్కడ మనకు కనిపించదు. అది మళ్ళీ 38లో ఇప్పుడున్నటువంటి స్టోన్ స్ట్రక్చర్ కింద బాబా పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ లో మొట్టమొదటిసారిగా ఉండేవారు. రైల్వే వాళ్ళు అది పడగొట్టాలి, అది ఉండొద్దు అన్నప్పుడు దాన్ని డిస్మాంటిల్ చేసినప్పుడు ఆ రాళ్లతోని ఈ సమాధిని, ఇప్పుడున్నటువంటి సమాధిని, అంతకుముందు కేవలం గొయ్యి, దాని మీద ఒక షెడ్ ఉండేవి. బాబా ఆ షెడ్ లో ఏకాంతవాసం చేసినప్పుడు. సో ఆ తర్వాత 1938 ఆగస్టులో అది ఈ మెహర్ రిట్రీట్ అనే భవనం అవన్నీ నిర్మించబడ్డాయి. సో అలా ఆయన 42 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి దాంట్లోకి తీసుకెళ్ళాలి. బాబా అందరికి మండలి వారికి ఆయన చెప్పారు, నేను ఎప్పుడు ఎక్కడ నా శరీరాన్ని వదిలేసినా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సమాధిలో నిక్షిప్తం చెయ్యాలి. ఒకవేళ చాలా దూరంగా ఉన్నట్టయితే దాన్ని దహనం చేసి ఆ యాషెస్ ను తీసుకొచ్చైనా చేయాలి అన్నారు. అంటే భౌతిక శరీరాన్ని తీసుకురావటం అది పడని సందర్భంలో. సో డాక్టర్ గిండే బాబా ఎందుకు అడిగాడంటే, గిండే మండలి వాళ్ళందరినీ కూడా ఆయన కంఫర్ట్ చేసి అందరినీ కూడా మీరందరూ ధైర్యంగా ఉండాలి అని అందరికీ ధైర్యం ఇచ్చాడు ఆయన. ఏం చెప్తూ ఆయన, బాబా ఈజ్ ఎటర్నల్, బాబా శాశ్వతుడు, ఆయన ఎక్కడికి రావటం పోవటం అనేది ఉండదు అని డాక్టర్ గిండే న్యూరో సర్జన్ మండలి వాళ్ళందరికి కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చి, బహుశా బాబా ఆయన్ని ఈ కారణంగానే పిలిపించాడా అన్నట్టుగా ఆయన అలా ఆ రోజు అట్లా ప్రవర్తించారట. ఆయన అలా మండలి వారితో మెసిలారు. సో దట్ హీ మైట్ ఆఫర్ కన్సోలేషన్ టు ఆల్. డాక్టర్ కదా, అందుకని ఆయన అందరికీ చాలా ఆధారంగా ఉండి ఉన్నాడు. గిండే ఆది వీళ్ళు రావటం, ఎందుకంటే అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఆయనకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఆ విషయం చెప్పకుండా పాలు తాగేసి మళ్ళీ గబగబా వచ్చారు. అయినా కూడా బాబా ఆఖరి క్షణంలో బాబాను చూసే భాగ్యం ఆయనకి దక్కలేదు. కానీ బాబాను పరీక్షించారు, చూశారు, చేసి ఇక బాబా శరీరాన్ని వదిలేశారు అనే విషయాన్ని నిర్ధారించారు. బాబా వాళ్ళందరికీ చెప్తూ డాక్టర్ గిండే ఇలా అన్నారు. ఆయన చెప్పాడు, డోంట్ బీ సెంటిమెంటల్, మీరు సెంటిమెంటల్ గా ఉండకండి. బాబా వుడ్ వాంట్ యూ టు బి ప్రాక్టికల్, మీరు ప్రాక్టికల్ గా ఉండాలనేది బాబా ఇచ్చ.
అని చెప్తూ ఆయన మిగిలిన డాక్టర్లు అందరూ కలిసి బాబాకు డెత్ సర్టిఫికేట్ రాశారు. అలాగా దాన్ని కూడా బాబుజీ ఉదాహరించడం జరిగింది. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మిస్టర్ మేర్వాన్ షెరియార్ ఇరానీ. అంటే అక్కడ మరి మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా అనేది జన్మనామం కాదు కదా, అన్నిట్లో ఉండేది ఎంఎస్ ఇరానీ. బాబా సంతకం కూడా ఎంఎస్ ఇరానీ అని చేసేవారు. మేర్వాన్ షెరియార్ ఇరానీ, known as Avatar Meher Baba, aged 74 years 11 months, who had been in delicate state of health for the past few years. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటే అజ్ఞానం అవుతుంది. కావాలి, ఆయన స్వయంగా మానవాళి కోసం తెచ్చిపెట్టుకున్నటువంటి బాధను అనుభవిస్తూ బాబా దాన్ని చాలా సముచితంగా కూడా చెప్పారు. ఐ ఆమ్ క్రూసిఫైడ్, దిస్ ఈజ్ మై క్రూసిఫిక్షన్ అన్నారు. సో అలా ఆయన అలా ఉండి ఫర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ విత్ నెఫ్రైటిస్ అండ్ హైపర్ టెన్షన్ అసోసియేటెడ్ విత్ క్రానిక్ అనీమియా అండ్ డయాబెటీస్ took a sudden turn for the worse about 12 noon today, Friday the 31st January 1969. Developed spasms and died of respiratory failure in spite of all attempts at resurrection. అని ఆ సర్టిఫికేట్ మీద డాక్టర్ గోహర్ ఆర్ ఇరానీ, డాక్టర్ విలియం డాన్కిన్, డాక్టర్ రామ్ జీ గిండే న్యూరో సర్జన్, వీళ్ళు మెహరాజాద్లో ఈ సర్టిఫికేట్ ను రాశారు. ఎందుకంటే అన్నిటికీ అది ఆ సర్టిఫికేట్ రాయాలి కదా. సో బాబా ఈరిచ్కి చెప్పారట సెవరల్ టైమ్స్, ఏమని, నేను ఎప్పుడైనా నా శరీరాన్ని ఎక్కడ వదిలేసినా మెహరాబాద్ లో ఆ సమాధిలో నిక్షిప్తం చెయ్యాలి అని. అంతేకాకుండా ఇంకొకటి, ఇప్పుడు మనం కూడా 31st నాడు మౌనానికి ముందు ధునుకు ముందు బిగిన్ అనేది ఒక కోల్ పోర్టర్ అనే ఆయన రాసిన సాంగ్. అది పెద్ద ఆధ్యాత్మికంగా విలువ లేకపోయినా గత ప్రేమ స్మృతులను తలుచుకోవటం అనేది దాంట్లో చాలా చక్కగా వర్ణించి పాడబడిందట. అందుకని బాబా ఈ సాంగ్ ని నా శరీరం వదిలేసినప్పుడు 7 సార్లు దీన్ని ప్లే చేయండి అన్నారు. అది ఈరిచుకు గుర్తుంది కాబట్టి అక్కడ మండలి హాల్లో బాబాను పడుకోబెట్టి ఇది 7 సార్లు ఆ రికార్డు ప్లే చేయటం జరిగింది. అయితే డాక్టర్ గిండే ఏమన్నాడు, బాబాస్ బాడీ షుడ్ బి మూవ్ టు మెహరాబాద్ తీసుకెళ్ళి విదిన్ 6 hours అక్కడికి తీసుకెళ్ళి 20 గంటల లోపల సమాధిలో నిక్షిప్తం చేసేయాలి, లేకపోతే ఈ డీకాంపోజిషన్ ఇదన్నీ అవుతాయని డాక్టర్స్ మరి వాళ్ళ యొక్క సైంటిఫిక్ ఇది ఏది ఉందో అది ఆ రకంగా ఆయన చెప్పాడు. కానీ మణి ఆయనతో ఆర్గ్యూ చేసిందట. మణి అందట, నో బాబా నాకు చెప్పారు, బాబా హ్యాడ్ వన్స్ టోల్డ్ మీ that if he goes into a coma someday and becomes unconscious, he would revive after 7 days. 7 రోజుల తర్వాత మళ్ళీ ఆయన వస్తాను అని చెప్పారు నాకు, కోమాలోకి వెళ్ళినా కూడా. అందుకని ఇది బాబా శరీరం వదిలేయటం కాదు, బాబా కోమాలోకి వెళ్ళారు మళ్ళీ వస్తారు అని మణి డాక్టర్ గిండేతో ఆర్గ్యూ చేస్తే గిండే అన్నమాట, ఇది కోమా కాదమ్మా, ఎందుకంటే కోమాలో ఉంటే హార్ట్ బీట్ ఉంటుంది, పల్స్ ఉంటుంది, ఓన్లీ స్పృహ చైతన్యం ఉండదు, కానీ బాడీలో ఈ పార్ట్స్ అన్ని పనిచేస్తుంటాయి. ఇప్పుడు అన్ని ఏది పనిచేయటం లేదు కనుక, అండ్ హిజ్ రెస్పిరేషన్ అండ్ పల్స్ డు నాట్ స్టాప్, బాబా ఈజ్ నాట్ ఇన్ కోమా, అందుకని ఇప్పుడు బాబా కోమాలో లేడు అనే విషయం మణికి ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అలా అక్కడి నుంచి మెహరాబాద్కు తీసుకెళ్లారు. మెహరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గిండే అడిగాడు, మరి అక్కడ సమాధిలో పరిస్థితి ఏంటి, నేల ఎలా ఉంది, కింద రాళ్ళు ఉన్నాయా, మామూలు మట్టి ఉందా అంటే, అయ్యో రాళ్ళు ఉన్నాయంటే ముందు ఆ రాళ్ళని తీసేయాలన్నారు. పాద్రి వెళ్ళి దానికి సిద్ధం చేశారు. అంతా సిద్ధం చేసిన తర్వాత ఇక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు మెహరాబాద్కు బాబాను తీసుకెళ్లారు. ఆ స్ట్రెచర్ రూమ్ లో పడుకోబెట్టారు. అక్కడ బిగైన్ ప్లే చేశారు. తర్వాత సమాధి లోపల పడుకోబెట్టి దాని కింద ఒక చెక్క తెచ్చారు.
ఆ చెక్క కింద ఈరిచ్ 2 ఫ్లోరింగ్ రాళ్లను పెట్టి తల కొంచెం ఎత్తుగా ఉండేటట్టు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు చాలా బాబాను చూసే విధంగా అలా ఎత్తుగా తల ఎత్తుగా ఉండి కాళ్ళు కిందికి ఉండేలాగా మనం ఇప్పుడు దండం పెట్టుకునే దగ్గర కాళ్ళు అవతలి పక్కన తల అలా పెట్టారు. బాబా శరీరాన్ని చుట్టూ ఐస్ బ్లాక్స్ పెట్టారు, కానీ దానికి ఐస్ బ్లాక్స్ బాబా శరీరానికి టచ్ కాలేదు. ఆ పలకం చెక్క పక్కనే పెట్టారు. బాబా శరీరం 7 రోజుల వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం డాక్టర్ గోహరు, డాక్టర్ డాంకిన్ పరీక్షిస్తూ ఉన్నారు. మొదటి రోజు ఏదో వాళ్ళకి అనిపించింది కడుపులో కొంచెం ఏమైనా స్వెల్లింగ్ వచ్చిందా అని, కానీ కాదు. వాళ్ళు 7 రోజుల వరకు కూడా శరీరం 31st నాడు ఎలా ఉందో అలాగే ఉంది. కాబట్టి ఏం చేయాలి ఎవరికి అర్థం కాలేదు. కానీ బాబా ఐ విల్ బి రిలీవ్డ్ ఆఫ్టర్ 7 days అని చెప్పారు. మెహరా మండలి వాళ్ళందరూ కలిసి 7th ఫిబ్రవరి రోజున అది క్లోజ్ చేయటం జరిగింది. ఆ రోజున అందరూ ఉన్న వాళ్ళందరూ ఈలోగా ఈ 7 రోజుల్లో దేశ విదేశాల వాళ్ళందరూ కూడా వచ్చి చివరిసారిగా బాబా దర్శనం చేసుకునే అవకాశం అందరికీ దొరికింది. అక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకపోయినా అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. కొంతమంది అలాగే ఉండిపోయారు చాలా కాలం. నిజామాబాద్ వాళ్ళు కూడా అక్కడ ఉండిపోయారు ఆ సమాధి క్లోజ్ చేసే వరకు కూడా. 7th రోజున మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం చేస్తే సాయంత్రం 5 గంటలకి బాబా సమాధిని క్లోజ్ చేయటం జరిగింది. క్లోజ్ చేసి మట్టి అంతా వేసిన తర్వాత మట్టి అలికి పైన 7 రంగుల జెండాను పరిచి ప్రార్థనలు, హరికెన్మోర్ వచ్చాడు, ఆయన ఉన్నాడు అక్కడ. హరికెన్మోర్ ప్రార్థనలు చదివేవాడు, కేశవనారాయణ నిగమ్ మెహర్ చాలీసా చదివేవాడు, అందరూ భజనలు అవి. ఆ వాతావరణం అంతా ఒక్కసారి మెహరాబాద్ లో ఇలా చేంజ్ అయిపోయి బాబా యొక్క ఆ అమరతిథిని అలా ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాము. మొన్న 31 నాడు కూడా జరుపుకొని అక్కడ ఆయన సమాధి ప్రాంగణంలో 3 రోజులు గడిపి వచ్చాము. దాన్ని స్మరించుకునే అవకాశం ఈ రకంగా మనం వినియోగించుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. మూర్తి గారు జై బాబా. జై బాబా అండి, చాలా చక్కటి విషయాలు. మరొక్కసారి అమరతిథిని మళ్ళీ అతి తక్కువ టైంలోనే మళ్ళీ మా కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపించడం జరిగింది. ఆ 7 days కూడా అందులో ఉన్నట్టుగా పాలు పంచుకున్నట్టుగా అనిపించింది. కానీ మన జీవితంలో ఇది అత్యంతమైన ప్రముఖమైన బాబా ప్రేమికులందరికీ ఎంతో ప్రాధాన్యత. ఎందుకంటే మన ప్రీతముడు తన మొత్తం యావత్ జీవితాన్ని, ప్రతి సెకండు కూడా యావత్ విశ్వాన్ని కూడా పురోగతి కలిగించి ఆధ్యాత్మిక త్రోపినిచ్చి తన దగ్గరికి రప్పించుకోవడానికి ఆయన తాపత్రయం పడ్డాడు. అది మొత్తం యావత్ ఆయన ఇబ్బంది కూడా, ఆయన బాధ కూడా ఈ ఒక్క అమరతిథి నాడు మనం కానీ గుర్తు చేసుకుంటే ఇంకా అంతకంటే మించిన బాధ అవతారుడు పడ్డేమో అనిపిస్తుంది. దానికి నిదర్శనంగా మనం ఎంతో వినయ విధేయతతో మన అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాల్చుకుని బాబా కోరినట్టుగా మనం కానీ మన ప్రయత్నంలో మనం వెళ్ళగలిగితే బాబాకి ఒక అణువంతైనా మనం సహకరించడానికి అనుకున్నట్టుగా భావించగలిగితే బాబా తాలూకా ప్రతి ఒక్క ప్రేముడు ధన్యజీవి అవుతాడు. మళ్ళీ మన ప్రీతముని మనం ఎప్పుడూ కూడా మనల్ని వదలడు. మళ్ళీ మనం అందులో ఆయనలోకి అయిపోయే వరకు మన ప్రీతముడు మన వెంటే ఉంటాడు, మన ఊపిరికి దగ్గరగా ఉంటాడు అనే విశ్వాసాన్ని కల్పించి మీరు మళ్ళీ మాకు అది స్ఫూర్తినిచ్చే విధంగా చెప్పడం మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. మనం ఆయనకు చేసే శ్రద్ధాంజలి ఏంటి అంటే మన బరువు ఆయన మీద వేయకుండా మనం అనుభవించటం. అది బాబా. అందరి బరువు ఆయన అనుభవించాడు గనక కనీసం మన బరువు అయినా, నా కష్టమైన సుఖమైన నేనే అనుభవిస్తాను అంటే హీ విల్ బి ప్లీజ్డ్. కరెక్ట్ సార్. అదే మనం చేయగలిగిన ఆయనకి సహకారం. జై బాబా సార్, జై బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. ఏ సీత గారిని ఒక సంకీర్తన చేయవలసిందా కోరుతున్నాను. తర్వాత విజయ్ కుమార్ గారు, రజని గారు సిద్ధంగా ఉండాలి. కొంచెం చిన్న సంకీర్తన చేయడానికి సహకరించండి. జై బాబా అమ్మ సీత గారు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమిక జన
हृदयालयवासी प्रेमिक जन हृदयालयवासी हृदयालय संचारी मेहेर हृदयालय संचारी हृदयालय संचारी हृदयालय संचारी हृदयालय संचारी हृदयालय संचारी मेहेर हृदयालय संचारी सर्वलोकमुल अधिपति नीवे सर्वलोकमुल अधिपति नीवे सृष्टि स्थिति लय कारणमीवे पतितुल पापुल కాచిన దీవే పతితుల పాపుల కాచిన దీవే ఆనందమయులకు ఆర్తివి నీవే హృదయాలయ సంచారి మెహేర్ హృదయాలయ సంచారి ఏ యదను వ్యధలకు తావిత్తువో ఆయదనే నీ ప్రేమ నింపెదవు ప్రేమ తండ్రివై ప్రేమ మూర్తివై ప్రేమ తండ్రివై ప్రేమ మూర్తివై సంరక్షింతు సర్వాత్మ మెహరు హృదయాలయ సంచారి మెహేర్ హృదయాలయ సంచారి హృదయాలయ సంచారి హృదయాలయ సంచారి హృదయాలయ సంచారి హృదయాలయ సంచారి మెహేర్ హృదయాలయ సంచారి అవతార్ మెహేర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబమ్మ. సీత గారు చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా. మెహరజని గారిని జై బాబమ్మ. ఇప్పుడు మెహరజని గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిన కోరుతున్నాను. తర్వాత విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహేర్ బాబాకి జై. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమాగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం ప్రభు నీదు ప్రేమాగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా
శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం, కఠినాత్మ హృదయ వికాసం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం, కఠినాత్మ హృదయ వికాసం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం, మృతి లేని దివ్యధామం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం, మృతి లేని దివ్యధామం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం, దీవించు అనుదినం, దీవించు అనుదినం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి రజని గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు పుష్పలత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సిహెచ్ నాగలక్ష్మి గారు, ఎంపీ రావు గారు, మిస్సెస్ లక్ష్మి గారు సిద్ధంగా ఉంటారు. జై బాబా అన్నయ్య. జై బాబా. జై బాబా తల్లి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతగా వేడినా పలుకవే మది వేదన రగిలినో ప్రియతమా, మెహరు ప్రియతమా. ఇంతగా వేడినా పలుకవే